తేట తెలుగు వారి ఘనమైన పండుగ సంక్రాంతి. ఆంధ్రాలోనైనా అమెరికాలోనైనా ఈ పండుగను తెలుగువారంతా కలిసి సంబరంగా జరుపుకుంటారు. ఈ ఆనందాల పండుగను తెలుగువారంతా కలిసి అమెరికాలో కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో వైభవంగా జరుపుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నగరంలో శాన్ డియాగో తెలుగు అసోసియేషన్తో కలిసి స్థానిక ప్రవాసాంధ్రులు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పతంగులు, ముగ్గులతో సభాస్థలిని అందంగా అలంకరించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పెద్దలు, పిల్లలు ఉల్లాసంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా సాంప్రదాయ భోజనాలు కూడా ఏర్పాటు చేసి పిండి వంటలతో అనుభవించామని అన్నారు. శాన్ డియాగో తెలుగు అసోసియేషన్ శాంటా ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో 400 మందికి పైగా ప్రవాస తెలుగువాసులు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని సంక్రాంతి పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళల కట్టు, బొట్టు కార్యక్రమ ఆవరణాన్ని అలంకరించిన తీరు, పిండి వంటలు, పతంగులు, డాన్సులు, పాటలతో ఆంధ్ర పల్లెటూర్లను తలపించాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలుగింటి ఆడపడుచులు సందడి చేసేందుకు ముగ్గుల పోటీలు, ఆటలు, పాటలు, భోగిపళ్లు, గొబ్బెమ్మ, డాన్సులతో అటు యువతను, ఇటు ఫ్యామిలీస్ ను అలరించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వాలంటీర్లు, శాంటా సభ్యులందరినీ అభినందించి వారికి ధన్యవాదాలు తెలిపారు. కమిటీ బోర్డు శ్రమించి ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు అమెరికాలో నిర్వహిస్తున్నట్లు శాంటా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. శాన్ డియాగో తెలుగు అసోసియేషన్ ఈ సంక్రాంతి సందర్భంగా మా కమిటీ, మా బోర్డు చాలా శ్రమించి ఎవ్రీ ఇయర్ 31 ఏళ్ల నుంచి ఈ విధంగా సంక్రాంతి తర్వాత ఉగాది, దీపావళి అన్నీ సెలబ్రేట్ చేస్తారు. కానీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం శాన్ డియాగో తెలుగు అసోసియేషన్ అందరి తెలుగు కమ్యూనిటీకి ఈ సేవలు అందించడంలో చాలా విశిష్టత సాధించినారని చెప్పవచ్చు. మీరంతా కూడా ఫ్యూచర్లో శాన్ డియాగోలో ఉన్న తెలుగు వాళ్ళంతా ప్రతి సంవత్సరం ఈ వేడుకలకు రావాలని ప్రార్థిస్తున్నాను. మనం ఇండియాలో ఉన్నట్టే ఈ శాన్ డియాగో మన ఊరు. మీరు యూ హ్యావ్ టు అడాప్ట్ శాన్ డియాగో ఫస్ట్. మనం ఇండియాలో పోలేం కాబట్టి ఇదే మన ఊరు అనే విధంగా మనం అందరం ఎంజాయ్ చేయాలనే అది ఒక గోలు. సుమన్ టీవీ కూడా థ్యాంక్స్, ప్రజలకు ఈ విధంగా అందిస్తున్నందుకు సమాచారాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శాంటా ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్లందరికీ శాంటా రిప్రజెంటర్ ధన్యవాదాలు తెలిపారు. నా పేరు కిషోర్ శ్రీరామ్ భట్ల. గత 25+ ఇయర్స్గా నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. కనీసం ఒక 300-400 మంది వచ్చారండి. సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు వెళ్తున్నాడు, అదే మన ఉత్తరాయణంలోకి వెళ్తూ ఆనందాలు, సంతోషాలు అందరికి ఇస్తున్నాడు. అలాగే ఈ సంక్రాంతి ఇక్కడ మీ శాన్ డియాగోలో ఎంతో వైభవంగా జరుపుకున్నాము. పతంగులు ఎగరేసుకుంటూ, భోగిపళ్ళు, చిన్నపిల్లలందరికీ భోగిపళ్ళు, ముగ్గుల పోటీలు, ఇలాంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. ఇలా ఈ సక్సెస్ఫుల్గా చేసిన వాలంటీర్స్కి, మా బోర్డు మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. శాంటా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు 5 గంటల పాటు నిరాఘంటంగా 100కు పైగా స్థానిక తెలుగు కుటుంబాల కళాకారులతో కొనసాగాయి. శాంటా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటం, తెలుగు జాతి కీర్తిని పెంపొందించేందుకు తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావటం కోసం సహకరిస్తున్న శాన్ డియాగోలోని తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సో ఈరోజు శాన్ డియాగో తెలుగు అసోసియేషన్ వారు ఇక్కడ ఓబిడో పార్క్లో చాలా ఘనంగా సంక్రాంతి
వేడుకలు జరిపిందండి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్దగా చేయాలని అనుకుంటున్నాము. మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ.